పర్సన్ ఈ డిఫరెంట్ స్టేజెస్లో అంటే మొటిమలు, మచ్చలు, స్కార్స్ ఉంటాయి. పేషెంట్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే మచ్చలు అండ్ స్కార్స్. ఇవి రెండు దేని వల్ల వచ్చాయంటే మొటిమల వల్ల వచ్చాయి. మనకు మొటిమలు అనేటివి కంట్రోల్ కాకుండా పర్సన్కు ఈ స్కార్స్ కానీ లేకపోతే ఏదైతే స్పాట్స్ కానీ పింపుల్స్ ద్వారా ఏర్పడిన స్పాట్స్ ఎప్పటికి తగ్గవు. సో పేషెంట్ తెలుసో తెలియకో మమ్మల్ని అడిగాడు అనుకోండి, సో నేను ట్రీట్మెంట్ ఇచ్చేసాను, మచ్చలకు స్కార్స్కి ఇచ్చాను. సో డాక్టర్ మీరు మెడిసిన్స్ ఇచ్చారు, మాకు బాగానే తగ్గుతూ ఉన్నాయి, మళ్ళీ వస్తున్నాయి సార్. సో ఇది కంపేర్. సో ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా నా క్లయింట్స్కి నేను చెప్పేది అదే, ఏదైనా కూడా మీకు మొటిమలు తగ్గకుండా మిగిలిన ట్రీట్మెంట్ ఒకవేళ ఇచ్చినా ఫెయిల్ అవుతుంది. దానివల్ల మొటిమలు తగ్గిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మొటిమలు, మచ్చలు, స్కార్స్ అనేటివి మూడు అనేటివి బ్యాలెన్స్ చేయాలంటే ఓన్లీ మెడిసిన్స్ తోటి వీలు కాదు. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ మనకు, లేదా పింపుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి స్కిన్ పాలిష్ చేసి కెమికల్ పీల్ కానీ కార్బన్ పీల్ కానీ లేజర్ పీల్ కానీ చేసినప్పుడు మాత్రం పింపుల్స్ పోతాయి, పింపుల్స్ ద్వారా ఏర్పడిన మచ్చలు పోతాయి, స్కార్స్ కూడా కొద్దిగా మనకు క్లియర్ అవుతాయి. కాబట్టి మెడిసిన్ ద్వారా ఈ మూడు అంటే మొటిమలు, మచ్చలు, స్కార్స్ అనేవి ఒకటేసారి పోవడానికి ఒకవేళ ఇచ్చినా కూడా ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుంది.